ఇదిగో ఇది సాక్ష్యాలు అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. ఏమంటారు రాయపాటి అన్న గారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. ఇప్పటి వరకు జరిగినటువంటి వాదనలు విన్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, 3 స్థానాలకు పోటీలు జరిగితే 2 స్థానాల్లో కూటమి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఒక్క స్థానంలో కూటమి సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థి ఓడిపోయారు. ఇదే వైసీపీకి విజయంగా భావిస్తూ వెంకటరెడ్డి గారి వాదన, కూటమికి ఓటమిగా ప్రొజెక్ట్ చేయాలని చేస్తున్నటువంటి వాదన. క్లియర్లీ అక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వైసీపీ పోటీలో పెట్టల, కూటమి కూడా పోటీలో పెట్టల. గతంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలాగే కొత్త ఇవాళ గెలిచినట్టు అభ్యర్థి వీళ్ళిద్దరూ పోటీ చేశారు. అంటే ఒక సామాన్యుడు చేసేటువంటి ధైర్యం కూడా వైసీపీ చేయలేకపోయింది. ఓపెన్ గా మద్దతు కూడా ఇచ్చినటువంటి దాఖలా లేవు. ఇంకోటి, ఆల్రెడీ అతను సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి గత ప్రభుత్వం టైంలో, వైసీపీ టైంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళు పోటీ చేశాడు. అతనికి కూటమి మద్దతు ఇచ్చింది 100%. కానీ గత ప్రభుత్వం టైంలో అతను ఇచ్చినటువంటి హామీలు లేదంటే వాళ్ళ కోసం చేయాల్సినటువంటి పనులను నిర్వర్తించడంలో జాప్యం జరిగింది. దానికి కారణం ఎవరు అనేది మనం ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిన విషయం. క్లియర్ గా గత ప్రభుత్వం సరిగ్గా అతనికి మద్దతు లభించేలాగా, అతని గెలుపుకి వాళ్ళు కోఆపరేట్ చేసేలాగా అతనికి అక్కడ వర్క్ చేయనివ్వలేదు కాబట్టి వాళ్ళ ఆయన ఓటమి ఖచ్చితంగా చూడాల్సి వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మొదటిది. రెండోది సార్, ప్రతి దాంట్లో కూడా రాజకీయం చేసి ప్రతిదీ కూడా పార్టీలకి మాట్లాడేటువంటి వైసీపీ పార్టీ గతంలో వాళ్ళ ఓటమి జరిగినప్పుడేమో ఇది జనరల్ ఎలక్షన్ కాదు, దీనికి పాలిటిక్స్ కి పార్టీలకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడారు. ఇందాక మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయట ప్లే చేశారు క్లియర్ గా. అలాగే ఇవాళ మాత్రం ఓడిపోతే ఇది కూటమి యొక్క వ్యతిరేకత అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 9 నెలల్లో ఇచ్చినటువంటి హామీలు 9 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయలేం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్న విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే ఉపాధ్యాయుల సంఘాలకు ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఇంకా కార్యాచరణలోకి రాల. ఈ అసంతృప్తి కొంత వాళ్ళలో ఉండొచ్చేమో బహుశా. మేబీ ఈ ఓటమికి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఆ అభ్యర్థి ఓటమి పాలవడానికి కారణం ఇది కూడా అయ్యుండొచ్చేమో. క్లియర్ గా ఇది సరి చేసుకోవాలి, కానీ దానికి టైం కావాలి 100%. ఈ కూటమి ప్రభుత్వం ఇది ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడకపోయినా 100% సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఎవరికైనా అవసరం కాబట్టి, రాజకీయాలు గెలుపు ఓటములు సర్వసాధారణంగా ఉంటాయి. గెలవాలి అనుకున్నప్పుడు తప్పులు ఏంటో సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుల కోసం గత ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికీ పూర్తిగా కొన్ని కార్యాచరణలోకి రాలేదు. క్లియర్ గా ఒప్పుకుంటాం. కారణం వచ్చి ప్రాబ్లం ఆర్థిక లోటు మూలంగా ఇంకా కొన్ని ఆచరణలోకి రాలేదు కాబట్టి, తద్వారా వాళ్ళలో ఏదైనా అసంతృప్తి ఉందేమో అది ఈ రూపేణా పెట్టుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క మన్నలను పొందడానికే 100% కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేసి తీరుతాము. మళ్ళీ ఇట్లాంటి సందర్భం ఏదైనా వస్తే 100% ఉపాధ్యాయులంతా మాకు మద్దతుగానే ఉన్నారని చెప్పేసి ఓపెన్ గానే తెలియజెప్పేలాగా అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చుకుంటామని చెప్పేసి అంగీకరిస్తున్నారా మరి ఇప్పుడు రఘువర్మ ఓటమి